మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి 10వ తరగతి పాత తెలుగు టెక్స్ట్ బుక్ నుండి ఆల్రెడీ 3 వీడియోలు చేయడం జరిగిందండి. ఒక్కొక్క వీడియోలో 2 పాఠాల చొప్పున 3 వీడియోలు 6 పాఠాలతో ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయండి. ఇంకొక 2 వీడియోలతో మొత్తం 10వ తరగతి పాత తెలుగు టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అవుతుందండి. మరి పాఠ్యాంశం మొదట్లో ఉన్నటువంటి నేపథ్యాలు, కవి పరిచయము, ఉద్దేశ్యాలు వాటన్నిటిని, అదేవిధంగా పాఠ్యాంశం చివరిలో ఉన్నటువంటి పదజాలాన్ని అన్నిటినీ విపులంగా ప్రతి లైన్ని కూడా బిట్గా చేసినటువంటి వీడియోలండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ముందు 3 వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చానండి, అక్కడి నుంచి చూడొచ్చు. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి ఈ వీడియోలో 7వ పాఠం 8వ పాఠం ఈ 2 పాఠాలను కూడా విపులంగా తెలియజేసుకుంటామండి. మరి 7వ పాఠం పేరు సముద్ర లంఘనం. పాఠ్యాంశ రచయిత అయ్యలరాజు రామభద్రుడు. మరి పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని చూద్దామండి. సీత అన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారండి. మరి సుగ్రీవునితో స్నేహం అయితే చేస్తారు. సుగ్రీవుడు సీతను వెతకడానికి వానర సైన్యాన్ని 4 దిశలకు కూడా పంపిస్తారండి. మరి ఆంజనేయుని బృందం అయితే దక్షిణ దిశకు వెళుతుందండి. ఏ దిశకు? దక్షిణ దిశకు. జాంబవంతుని ప్రోత్సాహంతో, ఎవరి ప్రోత్సాహం అండి? జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు. మరి ప్రస్తుత ఈ పాఠ్యాంశం అంటే సముద్ర లంఘనం అనే పాఠ్యాంశము అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయము అను ప్రబంధంలోని 6వ ఆశ్వాసంలోనిది. ఈ పాఠ్యాంశం దేనిలోనిది? సముద్ర లంఘనము అనే పాఠ్యాంశము రామాభ్యుదయము అను ప్రబంధంలోని 6వ ఆశ్వాసంలోనిది. మరి పాఠ్యభాగ వివరాలు చూద్దామండి. వర్ణన ప్రధానమైనటువంటి కావ్యాలే ప్రబంధాలండి. వర్ణన ప్రధానమైనటువంటి కావ్యాలను ఏమంటారు? ప్రబంధాలు. మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం అంటే 16వ శతాబ్దానికి చెందినవారండి శ్రీకృష్ణదేవరాయలు. ఈయన యొక్క కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారండి. మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలాన్ని ఏమంటారు అంటాం, లేదంటే ఎవరి కాలాన్ని తెలుగు సాహిత్య రచనలో ప్రబంధ యుగం అంటారు. ఈ విధంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ ప్రబంధం అంటే ఏమిటి అన్నది కూడా మంచి బిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథనైతే తీసుకొని వర్ణనలు కలిపి పెంచి ఒక స్వతంత్ర కావ్యంగా రచిస్తే దానినే ప్రబంధం అంటారు. మరి ప్రబంధంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి అంటే అష్టాదశ, అంటే 18 రకాల వర్ణనలు అయితే ఈ యొక్క ప్రబంధంలో ఉంటాయండి. మరి పాఠ్యాంశం యొక్క రచయిత చూద్దామండి. కవి అయ్యలరాజు రామభద్రుడు అండి. మరి శ్రీకృష్ణదేవరాయలు కూడా 16వ శతాబ్దం వాడే. మరి ఈ అయ్యలరాజు రామభద్రుడు కూడా 16వ శతాబ్దం వాడే. మరి కడప జిల్లా ఒంటిమెట్ట ప్రాంతం వాడండి ఈ యొక్క అయ్యలరాజు రామభద్రుడు. మరి ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడు అయ్యలరాజు రామభద్రుడు. మరి శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి కవులను అష్టదిగ్గజ కవులు అంటారు. అంటే 8 కవులండి, 8 మంది. అయ్యలరాజు రామభద్రుడు రామభద్ర కవి రామాభ్యుదయ కావ్యాన్ని అలియ రామరాయుల మేనలుడైనటువంటి గొబ్బూరు నరసరాజుకు అంకితమైతే ఇచ్చాడండి. మరి ఈ రామాభ్యుదయ కావ్యాన్ని ఎవరికి ఈ అయ్యలరాజు రామభద్రుడు అంకితం ఇచ్చారు అంటే గొబ్బూరి నరసరాజుకండి. ఈయన ఎవరో తెలుసండి? అలియ రామరాయుల మేనలుడండి. మేనలుడైనటువంటి గొబ్బూరు నరసరాజుకి అంకితమైతే ఇచ్చాడండి. ఇతని యొక్క మరొక రచన సకల కథాసార సంగ్రహం. దీని యొక్క రచయిత ఎవరండి? అయ్యలరాజు రామభద్రుడు. మరి శ్రీరామ కథను 8 ఆశ్వాసాల ప్రబంధంగా అయితే మలిచాడండి. శ్రీరామ కథని 8 ఆశ్వాసాల ప్రబంధంగా మలిచాడు. ప్రతి పద్యంలో కూడా కల్పనా చాతుర్యం అనేది కల్పిస్తుందండి. కల్పన అంటే ఊహ, ఓకేనండి. మరి రామభద్రుని యొక్క కవితా సామర్థ్యం అంతా కూడా చమత్కారంతో కూడినదని అతని వర్ణనల ద్వారా ప్రస్ఫుటమవుతుందండి. మరి ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, మరొకసారి చదువుతున్నాండి, చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి. అదేవిధంగా ప్రతివాది మదగజ పంచానన అనే బిరుదులు అయితే ఉన్నాయండి. చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ
పంచానన అనే బిరుదులు అయ్యలరాజు రామభద్రుడికి ఉన్నాయండి. మరి పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి పదజాలం చూద్దామండి. మరి ఇక్కడ అర్థాలు, మరి సమానార్థక పదాలు అంటే మరి పర్యాయ పదాలండి. కొండ కొమ్ము అంటే పర్వత శిఖరం, కొండ విల్లు. అదేవిధంగా వివరము అంటే రంధ్రము, కన్నము. చాలా డిఫరెంట్గా ఉందండి ఇది. వివరం అంటే మనం జనరల్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటాం. వివరము అంటే రంధ్రము, కన్నము. మరి ఇక్కడ నభము, నభము అంటే ఆకాశము, నింగి, మిన్ను. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. సముద్రం, సంద్రం, దిశ, దశ, గుణములు, గొణములు, నిమిషం, నిముషం, అగ్ని, అగ్గి. వ్యుత్పత్తార్థాలు చూద్దామండి. కార్ముకం అంటే కర్మకారునిచే చేయబడినది అంటే ధనుష్షు. కార్ముకం అంటే ఏంటండి? ధనుష్షు. అమరులు అంటే మరణము లేనివారు, దేవతలు. ఉదది అంటే ఉదకము దీని యందు ధరించబడెను అంటే సముద్రం. ప్రభంజనము అంటే వృక్ష శాఖాదులను వెరగొట్టేది అంటే ప్రళయం. ప్రభంజనం అంటే ప్రళయం. దానవులు అంటే ధనువు అనే స్త్రీయందు పుట్టిన వాళ్ళు. దానవులు అంటే ఇక్కడ రాక్షసులు. కేసరి అంటే జూలు కలిగినది, సింహం. ధరాధరం అంటే ధరను ధరించినది అంటే పర్వతము. పారావారం అంటే అపారమైనటువంటి తీరం కలది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఎందు గురించి అంటే చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. మిత్రులు ఎక్కువ సార్లు చదవడానికి రిపీట్ అయితే చేయండి. మరి విడదీసి సంధి పేర్లు అండి. హరి ప్లస్ అప్పుడు, హరి అప్పుడు. ఇక్కడ య అనే పదం వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి. కోట ప్లస్ అగ్రవీధి, కోటాగ్రవీధి అంటే సవర్ణ దీర్ఘ సంధి. పురాభిముఖుడు, పుర ప్లస్ అభిముఖుడు, పురాభిముఖుడు సవర్ణ దీర్ఘ సంధి. అనగన్ ప్లస్ తొక్కి, అనగదొక్కి. ఇక్కడ తా ప్లస్లో దా వచ్చింది కాబట్టి సరళాదేశ సంధి. వాడు ప్లస్ కొట్టే, వాడుగొట్టే గసడ దవాదేశ సంధి. నీవు ప్లస్ టక్కరివి, నీవు డక్కరివి గసడ దవా దేశ సంధి. వారు ప్లస్ ఓరు, వారు ఓరు గసడ దవా దేశ సంధి. మరి రారు ప్లస్ కథ, రారు గద గసడ దవా దేశ సంధి. ఇక్కడ విగ్రహ వాక్యాలు ఉన్నాయండి, ఇవి కూడా మనము చూసేద్దామండి. కోటాగ్రము, కోటము యొక్క అగ్రము యొక్క, కినికిని యొక్క షష్ఠీ తత్పురుష సమాసం. కోట, కోటలు, కోటము యొక్క కోటలు షష్ఠీ తత్పురుష సమాసం. గాడ్పు కొడుకు, గాడ్పు యొక్క కొడుకు షష్ఠీ తత్పురుష సమాసము. శ్రావణ ద్వంద్వంబు అంటే శ్రవణముల యొక్క ద్వంద్వము అంటే షష్ఠీ తత్పురుష సమాసము. పవనాసన కోటి అంటే పవనాసనుల యొక్క కోటి షష్ఠీ తత్పురుష సమాసము. బలి మందిరం, బలి యొక్క మందిరం షష్ఠీ తత్పురుష సమాసము. మరి ఇక్కడ చూద్దామండి. పురాభిముఖము అంటే పురమునకు అభిముఖం షష్ఠీ తత్పురుష సమాసము. కుటిల దానవులు అంటే కుటిలమైనటువంటి దానవులు విశేషణ పూర్వపద కర్మధారీ సమాసము. విపరీత గతి అంటే విపరీతమైనటువంటి గతి విశేషణ పూర్వపద కర్మధారీ సమాసం. క్రోధరసము, క్రోధము అనేది రసము. ఇక్కడ రూపక సమాసము. క్రోధం వేరు, రసం వేరు. అభేదంగా చెప్పబడింది కాబట్టి అభేదంగా చెప్పే సమాసమే రూపక సమాసము. త్రికోట కూటము, త్రికోటము అనే పేరు గల కూటము సంభావన పూర్వపద కర్మధారీ సమాసము. ఇక్కడ అలంకారాలు ఉన్నాయండి. మన వేటికి నూతనమా. సో ఈ యొక్క పద్యం ఉంది. ఈ పద్యంలో ముక్తప్రద గ్రస్త అలంకారం అయితే ఉంటుందండి. మరి ఒక పద్యం యొక్క పాదం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పదం మొదలవటాన్ని మనము ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఇది గత వీడియోలో కూడా మనము చూసామండి. ఇక్కడ ఇచ్చిన పద్యంలో మొదటి పదం చివర తనమా అని వచ్చింది. మరి అదే రెండవ పాదంతో ప్రారంభమైంది తనమా. చూడండి. అదేవిధంగా ననుమ, ననుమ, నరం, ధనరం. సో ఈ విధంగా మొదటి పాదం యొక్క చివర, రెండవ పాదం యొక్క మొదట సేమ్ ఒకే పదాలతో మొదలైతే దీనిని మనము ముక్త పదగ్రస్త అలంకారం అంటామండి. మరి తర్వాత లేమ, ధనుజుల గెలవ లేమ, లేమ ధనుజుల గెలవ లేమ. ఈ వాక్యంలో యమక అలంకారం అయితే ఉందండి. అంటే
పద్యములో కానీ వాక్యములో కానీ ఒకే పదం అర్థభేదంతో అనేక సార్లు ప్రయోగించడాన్ని మనము యమకాలంకారం అంటారండి. ఇక్కడ సమన్వయం చూసుకున్నట్లయితే లేమ అనే పదము ఇక్కడ లేమ ఉందండి. లేమ అనే పదం రెండు సందర్భాలలోనూ రెండు వేరు అర్థాలతో ప్రయోగించడం జరిగింది. లేమ అంటే స్త్రీ, గెలవలేమ అంటే గెలవడానికి మేము ఇక్కడ లేమా. కాబట్టి ఈ వాక్యంలో యమక అలంకారం అనేది ఉంది అని చెప్పవచ్చండి. ఈ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఇందులో యమకాలంకారం అనేది ఉందండి. ఇక్కడ తోరణం మరి పద్యంలో కానీ వాక్యంలో కానీ ఒకే పదం అర్థభేదంతో అనేక సార్లు ప్రయోగించడాన్ని మనము యమకాలంకారం అంటారు. ఈ వాక్యంలో రణం అనే పదం రెండు సందర్భాలలో రెండు వేరు అర్థాల్లో ప్రయోగించడం అయితే జరిగింది. మొదటిది రణం అంటే యుద్ధం, రెండోది తోరణం అంటే గుమ్మానికి కట్టే అలంకారం. కాబట్టి ఈ వాక్యంలో యమక అలంకారం ఉన్నది అని చెప్పవచ్చండి. మరి నెక్స్ట్ హరిభజించు అస్తములు. ఇక్కడ ఈ వాక్యంలో లాటానుప్రాస అలంకారం అయితే ఉందండి. దాని యొక్క లక్షణము చూద్దామండి. పద్య పదములో కానీ వాక్యములో కానీ ఒకే పదాన్ని అర్థభేదము లేకుండా తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడాన్ని మనము లాటానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ సమన్వయం చూద్దామండి. ఈ వాక్యంలో ప్రయోగించినటువంటి అస్తములు అనే పదానికి చేతులు అని అర్థమండి. అయితే ఇక్కడ తాత్పర్యం చెప్పేటప్పుడు రెండవసారి ఉపయోగించినటువంటి అస్తములు అనే పదానికి నిజమైన చేతులు అని చెబుతామండి. అంటే ఇక్కడ అర్థములో భేదము లేకపోయినప్పటికీ తాత్పర్యములో భేదములు చూపించాము కాబట్టి ఈ వాక్యం అనేది లాటానుప్రాసలో ఉన్నది అని చెప్పవచ్చండి. మరి చిత్తశుద్ధితో చేసేటి సేవ ఇది కూడా లాటానుప్రాస అలంకారానికి చెందుతుందండి. మరి సేమ్ అండి. మరి అర్థభేదము లేకుండా తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడాన్ని మనము లాటానుప్రాస అలంకారం అంటారండి. ఈ వాక్యంలో మనము సేవ అనే పదాలకైతే అర్థభేదం లేదు. అయితే ఇక్కడ తాత్పర్యం చెప్పేటప్పుడు రెండవసారి ఉపయోగించినటువంటి సేవ అనే పదానికి నిజమైన సేవ అని చెబుతున్నాము. అంటే ఇక్కడ అర్థములో భేదము లేకపోయినప్పటికీ తాత్పర్యములో భేదము చూపించాము కాబట్టి ఈ వాక్యాన్ని లాటానుప్రాస అలంకారంలో ఉంది అని అయితే చెప్పవచ్చండి. మరి నెక్స్ట్ పాఠం అండి, 8వ పాఠము మాణిక్య వీణ. దీని యొక్క రచయిత విద్వాన్ విశ్వం. మాణిక్య వీణ విద్వాన్ విశ్వం. వీణతో విధ్వంసం చేస్తారండి ఆయన. మరి పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని అయితే చూసేద్దామండి. ఈ యొక్క విద్వాన్ విశ్వం మాణిక్య వీణ ఆంధ్రప్రభ వారపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వీణ ఈ శీర్షికన వ్యాసాలు కవితలు అయితే రచించేవారండి. మరి ఈ మాణిక్య వీణలో వీరు స్వీకరించిన అంశం లేదని చెప్పవచ్చండి. అంటే ఏమేమి స్వీకరించారు అంటే మానవ జీవన ప్రస్థానంలో కవిత్వం పెనవేసుకున్నాయని, మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అని ఈ కవిత అయితే తెలుపుతుందండి. మరి మాణిక్య వీణను మీటి మానవీయ రాగాల్ని పలికించినటువంటి ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. ఈ యొక్క మాణిక్య వీణ విద్వాన్ విశ్వం. మరి సాంకేతిక రంగంలోని అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది నేటి తరం. మానవ జీవితంతో ముడుకు వేసుకున్నటువంటి కళలు సాహిత్యం అనాదిగా సంక్రమించినటువంటి ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని తెలియజెప్పడమే ఈ మాణిక్య వీణ అనే పాఠ్యాంశం యొక్క నేపథ్యం అండి. మరి కవి పరిచయం చూద్దామండి. మరి ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారినో, ఇంతమంది కన్న తల్లి ఎందుకెండిపోయానో అని ఆవేదనతో పెన్నేటి పాటను సృజించినటువంటి మానవీయ కవి విద్వాన్ విశ్వం. సాహితీవేత్తగా, రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖ దర్శనమిచ్చినటువంటి విద్వాన్ విశ్వం యొక్క అసలు పేరు మేసరగండ విశ్వరూపాచారి. ఈయన అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో లక్ష్మయ్య రామయ్య దంపతులకు జన్మించినటువంటి విశ్వం సంస్కృత ఆంగ్ల భాషల్లో పండితుడు.
మరి మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే సంస్కృత భాషలోని పలు గ్రంథాలని తెలుగులోకి అయితే అనువదించారండి. పత్రికా సంపాదక పత్రికా సంపాదకునిగా అవి ఇవి, తెలుపు నలుపు, మానికి వీణ వంటి శీర్షికలను భాష, సాహిత్యం, సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు, ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటిపాట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కాలం నుండి జాలువారినటువంటి రచనలండి. ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటిపట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కాలం నుండి జాలువారినటువంటి రచనలండి. తన యొక్క సాహిత్య సేవకు కళా ప్రపూర్ణ అనే బిరుదు డి లిటరేచర్ పట్టాలనైతే అందుకున్నాడండి. మరి పాఠ్యభాగ వివరాలు చూద్దామండి. ఈ పాఠ్యభాగము వచన కవిత అనే సాహిత్య ప్రక్రియలో ఉందండి. పద్య గేయాల్లో ఉండే ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యావహారిక భాషలో రాసే కవితను వచన కవిత అంటారండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మరి పద్య గేయాల్లో ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యావహారిక భాషలో రాసే కవితనే మనం ఏమంటాము అంటే వచన కవిత అంటారు. చిన్న చిన్న పద్యాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితే వచన కవిత. మరి ఈ పాఠము విద్వాన్ విశ్వం రచనా సంపుటిలోనిది. మరి పాఠ్యాంశం చివర ఉన్నటువంటి పదజాలం చూద్దామండి. అర్థాలండి. రోదసి అంటే అంతరిక్షము, ఆయత్తమవు అంటే సంసిద్ధమవు, రుగ్మత అంటే జబ్బు రోగం, కలవల పడుట అంటే కంగారు పడుట అంటే జవాబు అంటే సమాధానము. ఇక్కడ పర్యాయ పదాలండి. మిన్ను అంటే ఆకాశం నింగి, తాండవం నాట్యం నృత్యం, రుగ్మత జబ్బు రోగం, జ్ఞానం తెలివి ఆలోచన, ప్రకృతి వికృతులండి. భాష, కవితలు కయితలు, విజ్ఞానము విన్నానము, సింహము సింగము, గుహ గొబ. మరి ఇక్కడ సొంత వాక్యాలండి. మరి ఇవి అవసరం లేదు. విడదీస సంధి పేర్లు చెప్పడం చూద్దామండి. నిలువు ప్లస్ నిలువు, నెట్ట నిలువు, ఆమ్రేడిత సంధి. తెల్లన్ ప్లస్ తనము, తెల్లందనము, నుగాగమ సంధి. తలుకున్ ప్లస్ గజ్జలు, తలుకున్ గజ్జలు, నుగాగమ సంధి. మహా ప్లస్ ఉపకారం, మహోపకారం, గుణసంధి. పోయేది ప్లస్ ఏమి, పోయేదేమి, ఇత్వసంధి. సరసము ప్లస్ ధనము, సరసపు ధనము, పంపాదేశ సంధి. ఇక్కడ విగ్రహ వాక్యాలండి. ప్రముఖ దినము, ప్రముఖమైనటువంటి దినము, విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. 4 గీతలు, 4 సంఖ్య గల గీతలు, ద్విగు సమాసం. అసాధారణం, సాధారణం కానిది, నై తత్పురుష సమాసము. మానవ చరిత్ర, మానవుల యొక్క చరిత్ర, షష్ఠీ తత్పురుష సమాసం. ఇక్కడ పద్యపాదంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించడమండి. మిమ్ము మాధవుడు రక్షించగాక. ఈ వాక్యంలో శ్లేష అలంకారం ఉందండి. అంటే ఒక వాక్యంలో ఒకే పదాన్ని నానార్థాలతో ప్రయోగించినట్లయితే దానిని మనం శ్లేష అలంకారం అంటారు. ఈ వాక్యంలో మిమ్ము మాధవుడు అనే పదం 2 అర్థాలలో ఉపయోగించబడింది. సో ఒకటోది మిమ్ము మాధవుడు అంటే విష్ణుమూర్తి రక్షించుగాక అని ఒక అర్థంలో, మిమ్ము ఉమాధవుడు అంటే శివుడు, మిమ్ము ఉమాదేవుడు అంటే శివుడు రక్షించుగాక అని మరొక అర్థంలో ప్రయోగించబడింది. కాబట్టి ఇక్కడ శ్లేష అలంకారం ఉన్నదని మనమైతే చెప్పవచ్చండి. మరి ఇక్కడ రాజు కువలయానందకరుడు ఇది కూడా శ్లేష అలంకారంలో అయితే ఉందండి. మరి సమన్వయం చూద్దామండి. ఈ వాక్యంలో రాజు అనే పదం ప్రభువు, చంద్రుడు అనే 2 అర్థాలతో ప్రయోగించబడింది. అలాగే కువలయము అనే పదము కలువలు, ప్రజలు అనే 2 అర్థాలతో ప్రయోగించబడింది. దీనిని బట్టి ఈ వాక్యంలో చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగజేస్తాడు అనేది ఒక అర్థం అండి. అదేవిధంగా ప్రభువు ప్రజలకు ఆనందాన్ని కలుగజేస్తాడనేది మరొక అర్థం ఉంది. కాబట్టి ఈ వాక్యము శ్లేష అలంకారంలో ఉందని చెప్పుకోవచ్చండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.